హలనేని శేషరావు, పేర్ని వెంకటేశ్వరరావు మాజీ మంత్రి, ఆయనే పేర్ని నాని అంటారు ఆయన్ని. ఆయన తండ్రి నుంచి వచ్చినటువంటి ఒక ప్రజా ఆమోదాన్ని పొందుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా పేర్ని నాని. ఆయనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఆయన ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తండ్రి వారసత్వం నుంచి వచ్చినటువంటి పరపతిని సహజంగా ఎవరు పోగొట్టరు, ఆ పర్వతను కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పేర్ని నాని ఆ పర్వతను కాపాడుకుంటూ వస్తున్నారంటే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కనుక గమనిస్తే అసలు ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆలోచించి ఆచితూచి మాట్లాడేటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒకళ్ళు అనేది ఇటీవల వరకు ఉన్నటువంటి భావన ఆయన మీద. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరును చూస్తే కన్ను గీటితే మీరు వేసేయాలి, చీకట్లో కన్ను గీడతాం, గీటినప్పుడు వేసేసేయండి, ఇలాంటివన్నీ మాట్లాడారు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఏమంటారంటే పగలే వేసేయండి అని అంటున్నాడు. అసలు రేత్రి వేసేది ఏంది, రేత్రి ఏమని నేను ఎందుకు చెప్తాను, అసలు పగలే వేసేయమని చెప్తాను అని చెప్తున్నారు. అంటే ఏంటి పగలు వేసేసేది ఏంటి, పగలు నరికేసేది ఏంటి, అసలు రపరప ఏంటి, ఇవన్నీ కూడా ఆయన వాడుతున్నారు. రపరప రపరప అని, అసలు పగలే రపరప అంటున్నారు. మొన్నటి వరకు ఏమో చీకట్లో కన్ను కొడతాను అప్పుడు వేసేయండి, అసలు చెప్పేసేది ఏంటి, చెప్పకుండా వేసేసేయాలి మీరు, ఎన్నిసార్లు రపరప అంటారు, చేసి రావాలి కానీ ఎన్నిసార్లు అంటారు, ఇలా అలా అనేది అరిసె కుక్కలు ఇలాంటివన్నీ మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఎలా తీసుకుంటారంటే సమాజాన్ని ప్రొవోక్ చేస్తున్నారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి క్యాడర్ని మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, ప్రభుత్వ వర్గాల మీద తిరగబడండి అని చెప్తున్నారు. పోలీసుల్ని మీ అంత చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. పోలీసుల్ని రాబోయే రోజుల్లో మీ బట్టలేట్ తీసి నిలబెడతాం అంటున్నారు. ఇలాంటివన్నీ ఆయన వాడుతున్నటువంటి పదజాలాలు. తాజాగా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంకెంతకాలం బతుకుతావు, ఇంకెంతకాలం నీది అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేటువంటి మాటలను చూస్తే అసలు ఆయన ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారి వయసుని ఆయన ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక 4 అంశాలు మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా. లేదంటే పేర్ని నాని మాట్లాడినటువంటి మాటల్ని నేను విశ్లేషణ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడాలి, ఆ విధంగా మాట్లాడితేనే సమాజం తెలుసుకుంటుంది. యాక్చువల్గా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ఇవాళ కూడా వాళ్ళు రివ్యూ చేసుకోవట్లా. విచిత్రమైనటువంటి పరిణామం ఇది. అసలు ఓటమికి ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే టాప్ ఒక 3 అంశాలు తీసుకుంటే ఆ టాప్లో ఉండేది భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఆ పార్టీ ఓడిపోయిన అంశాల్లో ప్రధానమైన అంశంగా చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఇప్పుడు పేర్ని నాని గారు కూడా, పేర్ని నాని కానీ, లేదంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, లేదంటే మాజీ మంత్రి నాగేశ్వరరావు కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు కదా, వేసేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం అని, రపరప అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి సరే, ఆ పార్టీ వాళ్ళు ఆ విధంగా అనాలి అని చెప్పి బహుశా నేను అనుకోవడం గవర్నమెంట్ కూడా వ్యూహాత్మకంగా వాళ్ళని స్వేచ్ఛగా వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. లేదంటే ఎవరైనా సరే నరికేస్తాం అని చెప్తే కేసులు పెట్టి లోపలేస్తారు. మరి వీళ్ళు ఇంటికి కూడా బేకలేరని చెప్పి అంటున్నారు. మరి సరే, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారి వయసు 76 సంవత్సరాలు, ఇంకెంతకాలం ఈయన అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో లేదంటే మన ప్రజాస్వామ్యంలో ఏజ్ బార్ అయితే లేదు రాజకీయాలకి. ఈవెన్ కరుణానిధి గారు అయితే వీల్ చైర్లో ఉండి దాదాపు 90 ఇయర్స్ అప్పుడు కూడా ఆయన తమిళనాడుకి సీఎంగా చేశారు. సరే, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ప్రత్యేకంగా మిగతా లీడర్స్ కంటే కూడా ఒక ప్రత్యేకం చంద్రబాబు నాయుడు గారు. ఇది అందరూ ఒప్పుకునేటువంటి అంశం. ఈయన చెప్పిన దాని ప్రకారం 76 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, 76 ఏళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క మూమెంట్, చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా తెలుసు వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. తిరుపతి మెట్ల మార్గంలో 2.5 గంటల్లో వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు. 2.5 గంటల్లో వెళ్తారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు.
ఇప్పుడు మరి ఈ పేరు నాని ఈ 2.5 గంటల్లో వెళ్ళగలడా? తిరుపతి మెట్లు ఎక్కి తిరుపతి దర్శనానికి వెళ్ళగలడా పేరు నాని? ఇది చెప్పాలి. ఇప్పుడు ఆయన వయసు తక్కువ అని చెప్పి అనుకుంటున్నాడు కదా పేరు నాని. మరి ఈ 76 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో తిరుపతి మెట్లు ఎక్కగలరా? 2024 ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ప్రచార రథాన్ని ఈజీగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. ఆ వీడియో కూడా చాలా మందికి తెలుసు. ప్రచార రథాన్ని ఈజీగా ఎక్కారు ఆయన. మరి ఇదే పేరు నాని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ నిచ్చెన ఎక్కి ప్రచార రథాన్ని ఎక్కగలరా? ఆగకుండా ఏకదమ్మున ఎక్కగలరా? అలాగే 2.5 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేరు నాని గారు కానీ వయసు గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు 2.5 గంటలు ఎక్కగలరా? ఇక 3, చంద్రబాబు నాయుడు గారు ఏ శంకుస్థాపనకి వెళ్ళినా టెంకాయ కొడుతుంటారు ఒంగోని. డైరెక్ట్గా ఒంగోని టెంకాయ కొడతారు. మరి మీరు ఒంగోని టెంకాయ కొట్టగలరా? శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు టెంకాయ ఎప్పుడైనా మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా పేరు నాని కానీ టెంకాయని ఒంగోని టెంకాయ కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మీకు రాయి ఎత్తిపెట్టి సపోర్ట్గా ఇస్తే నుంచొని మీరు టెంకాయ కొట్టిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఇవి వైరల్ అయినటువంటి సంఘటనలు ఇవి సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి వయసు మరి 76 అంటున్నారు కదా, మరి వీటికి ఏంటి? ఇక చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో అలుపెరగినటువంటి ప్రచారం చేశారు. ఎక్కడ కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి ఆయన ప్రజల ఆమోదంతో 164 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన టార్గెట్ చేసుకొని ఆయన వయసు అయిపోయింది, ఆయన పనికి రారు అని అంటారు. ఆయన ఇవాళకి కూడా నేనే రీసెంట్గా చూశాను, స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత నేను కలిశాను. రీసెంట్గా కలిసినప్పుడు చాలా ఈజీగా నన్ను గుర్తుపెట్టారు. 10 years తర్వాత కలిసినప్పటికి కూడా నేను ఒక జర్నలిస్ట్గా 10 years ముందు నేను వెళ్తూ ఉండేవాడిని, ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉండేవాడిని. 10 years తర్వాత నేను పోయి కలిస్తేనే ఇమీడియట్గా గుర్తుపెట్టి బాగున్నావా అని అడిగారు. 1. 2, 10 years బ్యాక్ ఆయన ఏ విధంగా ఉన్నారో యాక్టివ్గా, అంతే యాక్టివ్గా ఆయన కనిపించారు. మరి 76 సంవత్సరాల్లో అని అంటున్నారు కదా పేరు నాని, మరి అంతే యాక్టివ్గా ఉంటారు. పోనీ పేరు నాని గారు అంత యాక్టివ్గా ఉండగలరా? అంటే ఇప్పుడు వయసును పెట్టి మనం ముఖ్యమంత్రి ఉండాలా ఉండకూడదా అనేది నిర్ణయిస్తారా? దానికి ఏమైనా చట్టం తీసుకొస్తారా? పేరు నాని గారి ఉద్దేశం ఏంటి? అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత భయమా లేదంటే ఆందోళన లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఆయన వయసుని పదే ఎలక్షన్ ముందు ప్రచారంలో కూడా ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చురుగ్గా ఆయన రివ్యూ మీటింగ్లో పాల్గొంటున్నారు, విజన్ తయారు చేసుకున్నారు, 2047 విజన్, 2029 విజన్. ఆ విజన్ దిశగా వెళ్తూ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులను ఆకర్షిస్తూ ఉన్నారు, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా ముందడుగు వేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన వయసుని తీసుకొస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోయింది, ఇంకెంతో కాలం ఆయన ఉండరు, కాబట్టి మీరు కనుక అరెస్టులు చేసిన కేసులు పెట్టినా మీ ఎంత చూస్తాం. ఇది అధికార యంత్రాంగాన్ని భయపించడానికి. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా ప్రత్యర్థిని సక్సెస్ అయ్యేలాగా ఆయన బలహీనుడు అనుకుంటున్నారు మీరు. అంత బలహీనుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఉండేటువంటి వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. పరిశ్రమలు రావాలి అని అంటే ఇలాంటి కామెంట్స్కు రియాక్ట్ కాకూడదని చెప్పి ఆయన నిర్ణయించుకున్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకే వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత ప్రొవోక్ చేస్తున్నా కానీ ఈ మధ్యకాలంలో ఆయన అసలు పట్టించుకోవట్లేదు, లైట్గా తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల నాటికి ఆయన ఆల్మోస్ట్ ఆయన కూడా 60కి వస్తారు కదా, 60కి వస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమి 30 yearsలో 40 yearsలో లేరు కదా, 50 క్రాస్ అయిపోయి ఆల్రెడీ 56లోకి వచ్చేస్తున్నారు.
ఇప్పుడు ఇప్పుడు 60లోకి వెళ్ళిపోతారు, సీనియర్ సిటిజన్కి దగ్గర అవుతారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఆల్మోస్ట్ 60కి దగ్గర పడతారు, 60 సంవత్సరాలకు దగ్గర పడతారు జగన్మోహన్ రెడ్డి గారు. పేరు నాని కూడా అంతే ఉంటుంది. సో వీళ్ళు కూడా నెక్స్ట్ ఎలక్షన్ నాటికి సీనియర్ సిటిజన్కి దాదాపుగా ఇంచుమించుగా అటు ఇటు ఉంటారు కదా, పూర్తి స్థాయిలో క్రాస్ కాకపోయినప్పటికి కూడా 60కి దగ్గరగా అయితే రీచ్ అవుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏజీ సూపరా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు యంగ్స్టర్ అని చెప్పి మీరు ఇంకా అనుకుంటున్నారా? పోనీ యంగ్స్టర్ అంటే యంగ్స్టర్ లాగానే వ్యవహరించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అదే తరహాలో మరి ఉండాలి కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారి ఏజ్ని పదే పదే గుర్తు చేస్తున్నారు? అసలు ఏజ్ అనేది ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ ఓన్లీ నెంబర్ అని. స్టిల్ ఐఎమ్ 26 అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మైండ్ కూడా నాకు అదే షార్ప్లో ఉందని కూడా చెప్తున్నారు. దానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది ఆయన మైండ్. మరి అసలు వీళ్ళెందుకు ఆయన వయసుని పదే పదే చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వయసు 50 సంవత్సరాల దగ్గర ఆగిపోయిందా? కాలేదు కదా, ఆగిపోలేదు కదా. 60కి దగ్గర అవుతున్నారు కదా. రేపు 2029 ఎలక్షన్ నాటికి 60కి దగ్గర అవుతారు ఆయన కూడా. సీనియర్ సిటిజన్ జాబితాలో ఆయన కూడా చేరిపోతారు ఆయన కూడా. పోనీ పేరు నాని గారి వయసు అక్కడ ఆగిపోయిందా? ఆగలేదు కదా. ఎవరిదైనా వయసు పెరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు వయసుని కూడా రాజకీయ కోణం నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు? దీని వెనక ఆంతర్యం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.